ఒక ధ్యేయంతో మనం పనిచేయాలి. మనం లక్ష్యాన్ని ఏర్పరచుకుని మనం ముందుకెళ్తే ప్రతి కార్యం సఫలమవుతుంది. 10 మందికి తోడ్పాటు అవుతుందని తెలిసినప్పుడు దాన్ని ఇంకా అందరికీ సహకరించేలా దాన్ని పూర్తి చేయాలి. మనం ఎప్పుడు కూడా మనం ఉన్నత లక్ష్యాలతో మంచిని సంకల్పించుకుని మంచి చేయాలి. మన శక్తి సామర్థ్యాలన్నింటినీ పెట్టి ఏ కార్యం చేసినా సరే మన సద్భావన వల్ల మన భావాల వల్ల ఆ పని సఫలమై తీరుతుంది. మనం 10 మందికి 10 రకాలుగా ఉపయోగపడాలి. మన శక్తి సామర్థ్యాలతో పని చేయాలి. ఇది వివేకానంద స్వామి అనేక విషయాల్లో మనకి మేలుకొలుపుతూ ఇలాంటి మాటలే చెప్తారు. మనం అలాంటి మాటల్ని ఆచరించి మన ఉన్నత లక్ష్యాలతో మనం ముందుకెళ్ళినప్పుడు విజయం తప్పకుండా సాధ్యమవుతుంది. విజయాన్ని సాధించాలంటే ఉన్నత లక్ష్యాలే ఉండాలి. లక్ష్యం లేకపోతే మనకి మార్గం అంత సుగమంగా ఉండదు. ఇది ధర్మం, దీన్ని మనం ఆచరించాలి. విజయం వైపు నడవాలి. మనం ఒక్కడమే కాదు, 10 మంది ఉన్నారు. 10 మంది కోసం మనం పని చేయాలి. అలాంటి జీవితం ధన్యం. ఇలాంటి సూక్తులు, ఇలాంటి మార్గదర్శకాలు ఎన్నో వివేకానందుడు మనకు చూపించాడు. ఈరోజు కొంచెం వివేకానంద స్వామి చెప్పుకున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం. రేపు ఇంకొక విషయం మాట్లాడుకుందాం.